ఫస్ట్ ఇండియన్ జెన్ బీటా బేబీ మిజోరంలో పుట్టింది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదండి. సో అసలు ఈ జెన్ బేబీ అంటే ఏంటి, అసలు ఈ జనరేషన్స్ అన్నవి ఎలా కౌంట్ చేస్తారు, వీటికి నేమింగ్ అన్నది ఎలా ఇస్తారు అన్నది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ జనరేషన్స్ కి నేమింగ్ ఎలా ఇస్తారు, ఏంటి అసలు ఈ జనరేషన్స్ ఏంటి, తర్వాత ఈ జెన్ ఆల్ఫా అంటే ఏంటి, జెన్ బీటా, గ్రేటెస్ట్ జనరేషన్, ఇవన్నీ ఏంటి అసలు అని చెప్పి మనం ఒకసారి క్వశ్చన్ చేసుకున్నట్లయితే, ఈ జనరేషన్స్ అన్నవి ఒక టైం పీరియడ్ అంటూ తీసుకుంటారండి, ఇయర్స్. సో ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో ఏవైతే సోషియో ఎకనామిక్ ఈవెంట్స్ జరుగుతాయో దాన్ని బట్టి ఆ జనరేషన్ ని ఫిక్స్ చేస్తారండి, లైక్ నేమింగ్ అన్నది ఇస్తారు. సో ఇప్పుడు వరల్డ్ వార్ జరిగింది, తర్వాత మనకి కరోనా వచ్చిన టైం ఉంది. సో అలా చూసుకుంటూ పోతే మనకి చాలా జనరేషన్స్ ఉన్నాయండి. సో ప్రెసెంట్ అయితే మిజోరంలో మనకి జెన్ బీటా బేబీ అన్నది బోర్న్ అయింది అని చెప్పి చెప్పారు కదా. సో మనం అలా వెనక్కి వెళ్తే ఏం జనరేషన్స్ ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయని చెప్పి మనం 1883 to 1900 లాస్ట్ జనరేషన్ అండి. వీళ్ళలో మ్యాక్సిమం ఎవరు లేరు కాబట్టి వీళ్ళని లాస్ట్ జనరేషన్ అంటారు. అండ్ గ్రేటెస్ట్ జనరేషన్ డిఫరెంట్ వార్స్ చూసారు కాబట్టి వీళ్ళని గ్రేటెస్ట్ జనరేషన్ అంటారు. అండ్ సైలెంట్ జనరేషన్ 1928 to 45 అండి. బేబీ బూమర్స్ వచ్చేసి 46 to 64, జెన్ ఎక్స్ 65 to 80s, జెన్ వై 81 to 96, జెన్ జెడ్ 97 to 2012, జెన్ ఆల్ఫా 2010 to 2024, జెన్ బీటా 25 to 39. ప్రెజెంట్ అయితే జెన్ బీటా బేబీ బోర్న్ అయి ఉన్నారు మిజోరంలో. మీరే జనరేషన్కి చెందిన వాళ్ళో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.